కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలు నిలిపివేసి స్టెప్ డౌన్ నిర్వహించామన్నారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోల్కతా ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి 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 ఆర్థిక హత్య నేరస్తులను వెంటనే శిక్షించాలి శిక్షించాలి శిక్షించాలి. 10 రోజుల క్రితం మీ అందరికీ తెలుసు, కలకత్తా ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ వైద్యురాలు డ్యూటీలో ఉండగానే తను డ్యూటీ చేసుకొని తెల్లవారుజామున 2:30 తన విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకుంటుండగా బయట వ్యక్తులు కొంతమంది ఆమెపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది చాలా ఘోరమైన సంఘటన. 10 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగానే మేము ఈరోజు మనము భారతదేశం అంతటా కూడా గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, ఐఎంఏ తరఫున కావచ్చు, ఓపీ సేవలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు పనిచేస్తున్నాము. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే విధుల్లో ఉంటారో వైద్య సిబ్బంది కానీ వైద్యులను కానీ వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి బయట వ్యక్తులు కానీ ఇతరులు ఎవరు కూడా తమపై దాడి చేయకుండా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మాకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ని మేమందరం ఖండిస్తున్నాము. అక్కడ డాక్టర్లకే రక్షణ లేదు అంటే నార్మల్గా ఉండే లేడీ ఉమెన్ కానీ సిస్టర్స్ కానీ మనకి ఎవరికి రక్షణ లేదనే అర్థం. ఆన్ డ్యూటీలో ఆ డాక్టర్ 36 గంటలు తన సేవలు అందించి విశ్రాంతి కోసం పోయినప్పుడు బయట వాళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది అనేది మనకి ఇప్పటివరకు క్లారిటీగా లేదు. దానిపై కోల్కతా గవర్నమెంట్ ఇంకా ఏమి చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకొని గవర్నమెంట్ సిపిఐ యాక్ట్ అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్క అమ్మాయికి రక్షణ కల్పించాలనేది మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం గవర్నమెంట్.